అంబేద్కర్ గారి జయంతి మాల మహానాడు బీసీ ఎస్టీ ఎస్సీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ బ్రహ్మాండంగా 134వ జయంతి జరిగింది. ఈరోజు అంబేద్కర్ చేసిన సేవలన్నీ రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాలని ఆ రోజు వెళ్ళినా కానీ ఆ రోజులోనే అంటరానితనం నేరం అనేది ఆ రోజు నుంచే భావించి ఆ రోజు మన ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత న్యాయశాఖలో ఉన్నప్పుడు రాజ్యాంగ అధినేతగా ఆ రోజు డాక్టర్ రాజేంద్ర గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఆయన కావలసిన రాజ్యాంగాన్ని మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఏమిటి, ఈరోజు మనం ఆయన దయాగుణాలతో మనం ఏం చేస్తే బాగుంటుందని ఆ రోజు మనం ఏ పని అయితే చేసుకున్నారో ఆ పని విధంగా ఎస్టీ ఎస్టీ కులాలను విభజన చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే దాంట్లో రాజకీయంలో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఈరోజు ఆయన పెట్టిన భిక్ష రాజ్యాంగంలో మన కమ్యూనిటీలకి కష్టపడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెనకబడిన కులాలని బాల మహానాడు బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలను ఏం చేయాలి, జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ కల్పిస్తే ముందుకు వెళ్తారు, లేని పక్షంలో చదువుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ముందుకు వెళ్ళలేరనే ఆలోచనతో ఆ రోజుల్లోనే మనకి ఈరోజు ఈ భిక్ష పెట్టిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మన దయాదాక్షిణలతో ఈరోజు అనేక బ్యాక్వర్డ్ క్యాస్ట్లతో సహా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భద్రాచలంపట్నంలో మరి దాసరి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా అన్ని దళిత సంఘాలందరూ కూడా మరి అంబేద్కర్ గారి జయంతి చాలా బ్రహ్మాండంగా ఆయనకు ఘన నివాళులు జరపడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఇవాళ భారత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలైనా కూడా ఆయన ఏదైతే రాశాడో, ఆయన ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పాటుపడ్డాడో అది ఈ రోజు కూడా వెనకబడి ఉన్నాయంటంలో ఎటువంటి ఆసక్తి లేదు. పేరుకి చెప్పడమే తప్ప ఇవాళ దళితులు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ రోజులే రాజ్యాంగంలో రాశారు. ఒక 10 సంవత్సరాల తర్వాత మరి మా కులాలు మా దళితులు పైకి వచ్చిన తర్వాత మీతో సమానంగా ఉన్న తర్వాత మరి ఇది అప్పటి వరకు ఈ రాజ్యాంగం ఉంటుందంటారు. కానీ ఇవాళ 78 సంవత్సరాలైనా కూడా మరి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వెనకబడే ఉన్నారంటే ఇవాళ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా ఇప్పుడే మన సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ దాన్ని కూడా తూట్లు పడిచే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఇవాళ కుట్రలు పనుతుంది. దానికి కొన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. మొన్ననే చూసాం, ఇవాళ మైనార్టీగా మేము ఇలా ఉన్నామంటే ఆ రోజు ఆయన దయాతత్వం లేదు. మరి దాన్ని కూడా ఇలా ఒక్క బోర్డులో పెట్టి మా హక్కుల్ని కారరాసే విధంగా ఒక్క బోర్డు బిల్లు వన్ సైడ్గా ఇలా పాస్ చేయించుకొని ఇలా ముస్లింలు కూడా మరి వాళ్ళు ఈ దేశం నుంచి వద్దు అనే దిశగా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. భద్రాచలపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకంగా వచ్చి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి ఈ రకమైన పేదవారిని వీళ్ళందరూ కూడా హక్కులు కల్పించినటువంటి ఘనత కూడా అంబేద్కర్ గారిని. ఇలా నిజంగా దేవుడు ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హక్కులు కల్పించేందుకు మనం ఆయనే దేవుడిగా పూజించాలి. అదేవిధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా కుట్రలు చేసి భారత రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగం చేస్తుంది. దీనికి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఏకమై నీకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నం అయితే దళితులందరూ కలిసి ఉంటే రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఒక భాగంలో ఎప్పుడు కూడా కుట్ర చేసి రాజ్యాంగం మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని మీ మాలమాను ఖండిస్తున్నాం. ఇలాంటి వర్ధంతులు జయంతులు కూడా ఎప్పుడు కూడా మేము జరుపుకుంటాం. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా అంబేద్కర్ గారు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి మరి చెప్పినట్టు వారు రాసిన రాజ్యాంగం లేకపోతే ఈ మాత్రం చర్చ కూడా మనం ఉండేది కాదు. అయితే ఇవాళ మైనార్టీ పైన బడుగు పైన
ఎన్ని దాడులు జరుగుతాయో తెలుసు. కేవలం ఈ మధ్యన వక్ఫ్ బిల్లు కూడా తెచ్చారు. అలాగే తప్పుడు తలాక్ ఒక చట్టం తెచ్చారు. అలాగే మరి బురకా సబ్జెక్ట్స్ తెచ్చారు. అన్నీ కూడా మైనార్టీలు తప్పడం తప్ప వక్ఫ్ భూములు ఆక్రమించేసుకున్నారట ముస్లింస్. మరి ఇలా భద్రాచలంలో ఎన్ని వేల ఎకరాల దేవస్థానాలు భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దేవస్థానాల్లో. మరి ఇవన్నీ కూడా ఆలోచిస్తే అది కేవలం ముస్లింలపైన దండయాత్ర చెప్తున్నట్టు భావిస్తున్నాం. కాబట్టి మనందరం అడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యత ఉండి